హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి అందరికీ తెలిసి ఉంటుంది. ఇండియన్ గ్రీన్ రివల్యూషన్ 1966 ఇందిరాగాంధీ గారు లాంచ్ చేసి ఉన్నారు అనేది. ఇందిరాగాంధీ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇండియాలో గ్రీన్ రివల్యూషన్ వచ్చింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ గారు. సో దీని వెనకాల హిస్టారికల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఇందిరాగాంధీ గారు ఆ డెసిషన్స్, ఆ రోజు ఇండియాలో అంత సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు, అగ్రికల్చర్ అడ్వాన్స్మెంట్ లేదు. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, అమెరికాతో PL480 అగ్రిమెంట్ సైన్ కోసం అనేసి ఇందిరాగాంధీ గారు అమెరికా వెళ్తారు. సో అమెరికా వెళ్ళిన క్రమంలో అప్పటికే అమెరికా ఇండియా క్వైట్ డిఫరెంట్ వాల్స్గా ఉన్నాయి. ఇండియా వచ్చేసి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషలిజం, యుఎస్ఎస్ఆర్కి దగ్గరగా ఉంది. కోల్డ్ వార్ ఎరాలో యుఎస్కి సపోర్ట్ చేయట్లా. అట్ ద సేమ్ టైం ఇండియా ఇంకొకటి నాన్ అలైన్ మూవ్మెంట్ అనేసి యాక్సిస్ పవర్కి తర్వాత వెస్ట్రన్ పవర్స్కి రెండింటికి దూరంగా ఉండి న్యూట్రల్గా ఉంటుంది. సో దాన్ని కూడా ఇండియానే లీడ్ చేస్తుంది. ఈ క్రమంలో అమెరికాకి చాలా ఇబ్బంది అవుతుంది ఇండియాతో. ఇండియా ఇలా న్యూట్రల్గా ఉండడం ఏంటి, అదర్వైజ్ రష్యాకి ఇంక్లినేషన్ అవడం ఏంటి, రష్యా నుంచి ఎక్కువ డిపెండెన్సీ ఉండడం ఏంటి డిఫెన్స్ పరంగా, దీనివల్ల ఇండియాతో మనకి ఇబ్బంది అవుతుందనేసి ఇండియా మీద ఒక రకమైన ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా ఇండియాకి 1965-66లో కంటిన్యూస్లీ బ్యాక్ టు బ్యాక్ డ్రాట్స్ కరువు రావడం వల్ల విధిలేని పరిస్థితుల్లో ఇక్కడ ఇండియన్ పీపుల్కి ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే విధిలేని పరిస్థితుల్లో వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలి అమెరికా నుంచి. సో PL480 అగ్రిమెంట్ సైన్ చేసేదానికి ఇందిరాగాంధీ గారు అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళిన క్రమంలో అమెరికన్ వన్ ఆఫ్ ద మేజర్ న్యూస్ పేపర్ ఒక టైటిల్ పెట్టేసి న్యూస్ రాస్తారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అగైన్ కేమ్ టు USA ఫర్ బెగ్గింగ్ అనేసి రాశారట. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కేమ్ ఫర్ బెగ్గింగ్ అనే ఆ పేపర్ అలా చూసిన తర్వాత ఆవిడ ఫిక్స్ అయిపోయారట. నో, ఇది కాదు, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలా, ఇండియా షుడ్ బి సెల్ఫ్ రిలయంట్ ఆన్ ఫుడ్. సెల్ఫ్ రిలయన్సీ, మీ ఫుడ్ మీద సెల్ఫ్ రిలయన్సీ వస్తేనే మనం ఇండియా పొలిటికల్గా ఏదన్నా చేయగలదని ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన ఇందిరాగాంధీ గారు అక్కడ నుంచి బ్యాక్ వచ్చారు. ఆ ట్రీటీ సైన్ చేసి వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్స్ అందరితో కూర్చొని మాట్లాడారు. అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్తో, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న సైంటిస్టులు అందరితో కలిసి కూర్చొని మాట్లాడుతూ, అందులో ప్రధానంగా స్వామినాథన్ గారు ఉన్నారు. అతనితో మాట్లాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం ఇండియా షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, పర్టికులర్లీ ఫుడ్ విషయంలో మనం ఏం చేయాలని ఆలోచించి సైంటిస్టులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అప్పటికే మెక్సికోలో ఉన్న నార్మన్ బోర్లాగ్ లీడ్ చేసినటువంటి గ్రీన్ రివల్యూషన్ అక్కడ సక్సెస్ అవడంతో నార్మన్ బోర్లాగ్తో ఎంఎస్ స్వామినాథన్ గారు కొలాబరేట్ అయిపోయి ఇండియాలో గ్రీన్ రివల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయాలని ఒక కంక్లూషన్కి వచ్చారు. దానికి గవర్నమెంట్ పరంగా ఏ సపోర్ట్ కావాలన్నా ఇచ్చేదానికి గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు షార్ట్ టెన్యూరే చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చేశారంటే అప్పటికో నెరేటివ్ని క్రియేట్ చేశారు. ఇండియా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలా, మేజర్ పవర్స్ యొక్క పొలిటికల్ పవర్స్ యొక్క దాడికి లొంగకుండా ఉండాలంటే ఇండియా రెండు ఫ్రంట్స్లో స్ట్రాంగ్గా ఉండాలనేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక కంక్లూషన్కి వచ్చారు. అదేంటంటే జై జవాన్ జై కిసాన్. ఇండియాకి బోర్డర్లో సైనికులు ఎంత ఇంపార్టెంటో ఇండియాలో పబ్లిక్ కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ బాగుండాలంటే అగైన్ రైతు బాగుండాలి. రైతు బాగుండాలంటే వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, అది ఇరిగేషన్ అవనివ్వండి, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అవనివ్వండి, లేకపోతే పవర్ అనేది అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఏవైతే కావాలో అవన్నీ వాటికి రైతులకి ఇన్ టైంలో సమకూర్చాలనే దానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్ అనేసి. ఆ స్లోగన్ని బేస్ చేసుకుని ఇందిరాగాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీని స్ట్రాంగ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇండియా ఫుడ్ పరంగా సెల్ఫ్ రిలయంట్ కంట్రీగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ చేసి ఇందులో ఏమేం కావాలని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మెయిన్ హై ఈల్డింగ్ వెరైటీస్ సీడ్స్ కావాలి, తర్వాత ఫెర్టిలైజర్స్ కావాలా, ఇరిగేషన్స్ని పెద్ద మొత్తంలో ఎక్స్పాండ్ చేయాలని ఒక కంక్లూషన్కి వచ్చారు. ఆ టైంలో వచ్చింది ఇందిరాగాంధీ కెనాల్. ఇప్పుడు హర్యానా నుంచి రాజస్థాన్ వరకు ఇరిగేషన్ కోసం ఒక కెనాల్ని ఆ టైంలోనే, ఈ గ్రీన్ రివల్యూషన్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ ఉండాలి. హై ఈల్డ్ వెరైటీస్ సీడ్స్ తీసుకొచ్చి తర్వాత ఫెర్టిలైజర్ పెద్ద మొత్తంలో వాడాలంటే ఖచ్చితంగా దానికి ఇరిగేషన్ ఉండాలి. ఇరిగేషన్ ఉండాలంటే ప్రతిసారి వర్షం పడదు. సో బోర్వెల్స్కి వెళ్ళాలా, లేకపోతే కెనాల్స్ ఉండాలి. ఆ టైంలోనే ఇందిరాగాంధీ కెనాల్ అనేది మనకు రాజస్థాన్కి పర్టికులర్లీ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేదానికి ఇందిరాగాంధీ కెనాల్తో ఇచ్చారు. ఆ తర్వాత అప్పటికి పెండింగ్లో ఉన్న మల్టీ ఇరిగేషన్ మల్టీపర్పస్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన ఫినిష్ చేయించేసి ఇండియన్ అగ్రికల్చర్కి ఇరిగేషన్ పరంగా ఆ రోజుల్లో ఎంత అవసరమో అంత చేయగలిగారు. సో ఒక్క స్టేట్మెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కేమ్ టు US ఫర్ బెగ్గింగ్ అనే ఒక స్టేట్మెంట్ ఇందిరాగాంధీ గారిలో ఉన్న అప్పటికి కొంచెం లిబరల్గా ఇంపోర్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళొచ్చు అనుకుంటున్న టైంలో
ఈ రకమైన స్టేట్మెంట్ చూసిన తర్వాత మన ఫుడ్ మనం పండించుకోలేకపోతే పొలిటికల్గా ఇండియా చాలా వల్నరబుల్గా మారిపోతుంది అని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. తీసుకోవడం వల్ల ఇమీడియట్గా వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ రూరల్ ఏరియాలో ఎకానమీ స్ట్రాంగ్ అయింది, అగ్రికల్చర్ గ్రో అవడం మొదలైన తర్వాత పోస్ట్ గ్రీన్ రెవల్యూషన్. సో రూరల్ ఏరియా నుంచి మైగ్రేషన్స్ కొంతవరకు తగ్గింది ఆ టైంలో. తర్వాత రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ అనేది ఒక సెల్ఫ్ రిలయంట్ యాక్టివిటీగా మారిపోయింది. అండ్ ఇండియా అక్కడ నుంచి మనం గ్రీన్ రివల్యూషన్ సక్సెస్ అయిన దగ్గర నుంచి మొదలుకుంటే ఇండియా ఫుడ్ కోసం ఫుడ్ గ్రెయిన్స్ కోసం వేరే దేశాల సైడ్ చూడకుండా ఇండియా స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్. ఇప్పుడు రైస్ చూసుకున్నా, వీట్ చూసుకున్నా, ఇండియా ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి వచ్చింది. టూ మెనీ అగ్రికల్చర్ వెరైటీస్. ఫస్ట్ ఇనీషియల్లీ గ్రీన్ రివల్యూషన్ స్టార్టెడ్ విత్ వీట్ యాజ్ వెల్ యాజ్ రైస్. లేటర్ ఆన్ ఫేజ్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువ రావడం వల్ల ఇండియాలో రకరకాల పంటలు పండించి ఈరోజు మన ఆనియన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వీట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ టూ మెనీ ప్రొడ్యూసర్స్, చిల్లీస్ ఎక్స్పోర్ట్ చేస్తాం మన ఇండియా నుంచి. అండ్ వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఫ్రూట్స్ ఇదంతా దీనికి అంతటికి మూల కారణం అమెరికన్ న్యూస్ పేపర్ ఏదైతే ఇన్సల్ట్ చేసింది ఇందిరాగాంధీ గారిని ఆ రోజు. ఆ ఇన్సల్ట్లో నుంచి ఇందిరాగాంధీ గారిలో ఉన్నటువంటి ఏదైతే ఆ డిటర్మైన్డ్ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ పర్సనాలిటీ బయటకు వచ్చి ఇండియాకి వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసుకుని PL 480 ఇండియాకి వచ్చి ఇమీడియట్గా ఇక్కడ ఎక్స్పర్ట్స్ అందరితో కూర్చొని మాట్లాడుకొని ఒక పాలసీని ఫ్రేమ్ చేసి దాన్ని గ్రీన్ రెవల్యూషన్గా నేమ్ చేసి ఇండియన్ అగ్రికల్చర్ మొత్తాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు అన్నపూర్ణగా పిలువబడుతున్నాయి. తెలంగాణలో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రైస్ చాలా అద్భుతంగా పండుతుంది, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో. తర్వాత మనకు తమిళనాడులో పండుతుంది, పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ ఇలాంటి ప్రాంతాల్లో, వెస్ట్ బెంగాల్ అవనివ్వండి, ఛత్తీస్గఢ్ అవనివ్వండి, ఇలాంటి రాష్ట్రాల్లో రైస్ చాలా పెద్ద మొత్తంలో పండుతుంది. అండ్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ అండ్ రాజస్థాన్, పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో వీటి కూడా పండుతుందంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఒక క్యాలిక్యులేటెడ్గా ఎట్టి పరిస్థితుల్లో ఇండియా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి ఫుడ్ విషయంలో అని చెప్పిన తర్వాత తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో గ్రీన్ రివల్యూషన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలనేసి, అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇండియా ఫుడ్ క్రైసిస్ ఈ రోజుకి రాల. 1966 గ్రీన్ రివల్యూషన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ రోజుకి ఇండియాకి ఫుడ్ క్రైసిస్ రాలేదు. సో ఇది ఇందాక ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే గ్రీన్ రివల్యూషన్ ఇండియాకి ఎందుకు వచ్చిందంటే ఈ కారణాల వల్ల. 1965-66లో కంటిన్యూస్ డ్రాట్స్ ఉండటం వల్ల అమెరికా ఇందిరాగాంధీ గారు వెళ్ళి అక్కడ PL 480 అగ్రిమెంట్ స్కీమ్ కింద సైన్ చేయాలని వెళ్తే అక్కడ అమెరికన్ న్యూస్ పేపర్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ రాయడం వల్ల ఇందిరాగాంధీ గారు చాలా హర్ట్ అయిపోయారు. నా కంట్రీని రిప్రజెంట్ చేస్తున్న నన్ను ఇంత నీచంగా రాస్తారా వీళ్ళు అనేసి ఇందిరాగాంధీ గారు చాలా హర్ట్ అయ్యి వెనక్కి వచ్చి కార్యాచరణ మొదలు పెట్టేసేసి గ్రీన్ రివల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఇండియా one of the largest exporter, producer of wheat, one of the largest producer of మనకు రైస్. తర్వాత టూ మెనీ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్లో కూడా ఇండియా ప్రొడ్యూసింగ్లో టాప్ పొజిషన్లో ఉందంటే ఖచ్చితంగా ఆ రోజు అమెరికా వాడు ఇందిరాగాంధీ గారిని, అమెరికన్ పేపర్ వాడు ఇందిరాగాంధీ గారిని ధాన్యాలు అడుక్కునేదానికి వచ్చారు అని రాయకుండా ఉంటే ఖచ్చితంగా ఇండియాలో గ్రీన్ రివల్యూషన్ వచ్చేదేమో, కొంచెం లేటుగా వచ్చేదేమో, బట్ ఇంత సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా మారేది కదా. అదే అంటారు కదా ఇక్కడ జనరల్గా అవమానాలు ఎదుర్కొన్నప్పుడు మనిషి చాలా స్ట్రాంగ్గా మారిపోయి ఇంకో రిఫార్మ్డ్గా తయారవుతారనేసి. ఇందిరాగాంధీ గురించి పర్టికులర్లీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని రాయడం అనేది ఇందిరాగాంధీ గారికి డైజెస్ట్ అవ్వలేదు. సో ఇండియా అక్కడి నుంచి వెనక్కి వచ్చి స్వామినాథన్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో స్వామినాథన్ గారు ఆయన లాస్ట్ చనిపోయే వరకు కూడా ఇండియన్ అగ్రికల్చర్ మీదనే ఆయన ఎఫర్ట్స్ అన్ని పెట్టుకుంటూ ఇండియన్ అగ్రికల్చర్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలనే దాని మీద ఆయన చివరి వరకు బతికారు స్వామినాథన్ గారు. సో ఇండియాలో గ్రీన్ రివల్యూషన్ వచ్చేదానికి ప్రధాన కారణం అమెరికాలో ఆ న్యూస్ పేపర్ వాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని అవమానపరుస్తూ రాయడం వల్లే ఇండియాకి గ్రీన్ రివల్యూషన్ వచ్చింది. అప్పటికీ ఫుడ్ స్కేర్సిటీ ఉంది. ఫుడ్ స్కేర్సిటీ ఉన్న ఇంపోర్ట్ చేసుకొని కాలం వెళ్ళబుచ్చుదాం అనుకొని కొంచెం టైం తీసుకొని వెళ్దాం అనుకుంటున్న క్రమంలో అమెరికా వెళ్ళి అగ్రిమెంట్ సైన్ చేసేదానికి వెళ్తే ఆ అవమానాన్ని చూసి వెనక్కి వచ్చి గ్రీన్ రివల్యూషన్ ఇండియాకి వచ్చింది. చాలామందికి తెలియదు ఇందిరాగాంధీ గారు అక్కడ కరువు ఉండి తీసుకొచ్చారని అనుకుంటారు, కానీ దాని వెనకాల అసలైన రీజన్ వచ్చేసి అమెరికన్ న్యూస్ పేపర్ ఏదైతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని ఇన్సల్ట్ చేశారో ఇలాంటి ఇన్సల్ట్ ఇంకొకసారి జరగొద్దు అనే ఉద్దేశంతో వెనక్కి వచ్చి గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అమెరికా వేరే దేశాల నుంచి మాకు ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ వచ్చింది, మాకు ఇంపోర్ట్ చేయండి అని ఏ దేశం దగ్గర కూడా మాకు ఫుడ్ కావాలని చేచాచే పరిస్థితికి ఇండియా రాకుండా చేయగలిగిందంటే నిజంగా క్రెడిట్ ఇందిరాగాంధీ గారు అండ్ స్వామినాథన్ గారు. థ్యాంక్ యూ.